4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని సీఎం జగన్ మండిపడ్డారు. ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరొక వైపు మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా తాను 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 6 ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ముస్లింలకు మత ప్రాతిపదికన 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని, వెనకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి అని తెలిపారు. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ అని ఎద్దేవా చేశారు. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం? ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా అంటూ ఆయన నిలదీశారు. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే మీ 5 ఏళ్ల ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.